విజయవాడ సాయి కృష్ణ లాకప్ డెత్ కేసుకు సంబంధించి కీలకమైనటువంటి పరిణామం చోటు చేసుకున్న విషయం తెలిసిందే. అదే సమయంలో కొన్ని సీసీటీవీ ఫుటేజ్ ఏదో బయటపడింది అనే వార్తలు వస్తున్నాయి. మరోవైపు ఆ, యూట్యూబర్ రావణ్ అరెస్ట్ విషయంలో, దేశద్రోహం కేసు నమోదు విషయంలో పవన్ కళ్యాణ్, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ను ఉపా చీఫ్ కలిసిన తర్వాతే కేసు నమోదైందనే వార్తలు కూడా వస్తున్నాయి. సో ఈ అంశాలపై మనతో మాట్లాడేందుకు జాయిన్ అవుతున్నారు ప్రముఖ న్యాయవాది విజయవాడ నుంచి వెంకటేష్ గారు. నమస్తే సార్. నమస్తే అండి. సార్, సాయి కృష్ణ కేసు గురించి లేటెస్ట్ అప్డేట్స్ ఏవో వస్తున్నాయి. ముఖ్యంగా సీసీటీవీ ఫుటేజ్ ఏదో బయటపడిందని చెప్పి, వాస్తవాలు ఏంటి సార్? అసలు ఎంతవరకు నిజం? సాయి కృష్ణ కేసుకు సంబంధించి ఏదైతే సిట్ ఇన్వెస్టిగేషన్ టీం ఏదైతే ఉందో యా. తన యొక్క దర్యాప్తుని ఇంకా ముందుకు తీసుకెళ్తున్నటువంటి పరిస్థితి, కొంచెం ప్రభుత్వం మీద అత్యధిక ఒత్తిడి ఉండటం వల్ల వేగవంతం చేస్తున్నటువంటి ఒక విషయాన్ని మనందరం గమనిస్తున్నాం. అయితే ముఖ్యంగా సాయి కృష్ణ కేసు విషయంలో ఏదైతే లాకప్ డెత్, పోలీస్ స్టేషన్లో డెత్ జరిగింది, పోలీస్ స్టేషన్లో ఉన్నటువంటి సీసీ ఫుటేజ్ ఏదైతే ఉందో ఇది మిస్ అయింది అని చెప్పేసి అని ఆ, కోర్టుకి ఈ సిట్ తెలపడం, ఖచ్చితంగా ఈ సీసీటీవీ ఫుటేజ్కి సంబంధించినటువంటి డేటా ఏదైతే ఉందో ఇది కేవలం పోలీస్ స్టేషన్లోనే కాదు, ఉమ్. కమిషనరేట్లో కానివ్వండి, లేదా ఈ సిసిఎస్ ఏదైతే ఉందో దీనికి సంబంధించినటువంటి డేటా సెంటర్లో ఖచ్చితంగా దొరుకుతుంది. మీరు దానికి సంబంధించినటువంటి సాంకేతిక నిపుణులను తీసుకుని ప్రయత్నం చేయండి అని కోర్టు వారిని హెచ్చరించినటువంటి నేపథ్యంలో వారి యొక్క వేగవంతమైనటువంటి ప్రక్రియ, ఇవన్నీ కూడా దృష్టిలో ఉంచుకుని వాళ్ళు సీసీటీవీ ఫుటేజ్కి సంబంధించినటువంటి హార్డ్ డిస్క్లు ఏవైతే మార్చబడినాయో ఆ మార్చినటువంటి సమయంలో ఉన్నటువంటి లాగిన్స్ ఎవరైతే ఉన్నారో, సర్టెన్ లాగిన్స్ ఉంటాయి కదా, ఈ లాగిన్స్ ఈ ప్రోటోకాల్స్ లో ఎవరైతే ఉన్నారో అవి ఏ కంప్యూటర్లలో ఇంకా ఆ దాని యొక్క అవశేషాలు దొరికేటువంటి పరిస్థితి ఉంది అనే దాని మీద దర్యాప్తు జరుగుతుంది. దాని మీద సానుకూలంగా కొన్ని వీడియోస్ దొరికినాయి అని చెప్పేసి అని చెప్తున్నటువంటి వార్తలు బయటకు వచ్చినటువంటి మాట. అయితే ఇంకా ఇది కోర్టుకు చేరలేదు కాబట్టి మనం కాంకరెంట్ ఇన్ఫర్మేషన్ గా దీన్ని ధృవీకరించలేనటువంటి ఒక పరిస్థితి. సో మరోవైపు సాయి కృష్ణ కేసుకు సంబంధించి నాగరాజు రిమాండ్ తీసుకునే విషయంలో హైకోర్టు కొన్ని అభ్యంతరాలు, ఆంక్షలు విధించింది. దాన్ని సవాలు చేస్తూ సుప్రీంకోర్టును కూడా సిట్ ఆశ్రయించినట్టుంది కదా? అవునండి, దానికి సంబంధించి అతనికి కొన్ని షరతులు ఏవైతే ఉన్నాయో సిట్కి కొన్ని షరతులు విధించింది హైకోర్టు. అవి ఏంటి అనేది ఇంకా పూర్తి స్థాయిలో బయటికి రానటువంటి పరిస్థితి. ఆ, ఖచ్చితంగా దీని మీద ఆ ఆ షరతులకు లోబడి విచారణ జరిగితే పూర్తి స్థాయి నివేదికలు ఇవ్వలేనటువంటి ఒక పరిస్థితిలో ఈ రాష్ట్ర ప్రభుత్వం కానివ్వండి, పోలీసు సిట్టు వ్యవస్థ కానీ ఉన్నది కాబట్టి దీన్ని సుప్రీంకోర్టులో ఛాలెంజ్ చేయాలి అనేటువంటి ఒక ఉద్దేశంతో ఉన్నట్లుగా తెలుస్తుంది. సార్, అదే అసలు కీలకమైనది యూట్యూబర్ రావణ్ సంబంధించినటువంటి కేసు. సో ఇందులో యూట్యూబర్ రావణ్ తప్పు ఉందా లేదా అని దాని జోలికి నేను పోవడం లేదు, కానీ దీనికి సంబంధించి అతనిపై నమోదైనటువంటి దేశద్రోహం కేసు నమోదైంది కదా. సో ఈ నమోదైన నేపథ్యంలో జూన్ 3వ తేదీన ఏపీ డిప్యూటీ సీఎం ను ఉపా చీఫ్ కలిశారు. కలిసిన తర్వాత ఇదంతా జరిగిందని తెలుస్తోంది. నో నో అది అది నిజం కాదండి. యుఏపిఏ చట్టానికి సంబంధించి చీఫ్ ఎవరు ఉండరు. ఉమ్. రాష్ట్రానికి సంబంధించినటువంటి సోషల్ మీడియా కానివ్వండి, లేకపోతే ఎలక్ట్రానిక్ మీడియా కానివ్వండి, ఇటువంటి వాటి అన్నిటికీ కమ్యూనికేషన్ కి సంబంధించినటువంటి ఈగల్ డిపార్ట్మెంట్ హెడ్ ఈగల్ ఎవరైతే టీమ్ హెడ్. ఉన్నారో, యా. ఉమ్. ఈగల్ టీమ్ హెడ్ ఎవరైతే ఉన్నారో ఆయన డిప్యూటీ సీఎం గారిని కలవటం, ఆ కలవటంలో భాగంగా రాష్ట్ర పరిస్థితులు, రాష్ట్రంలో ఉన్నటువంటి ఈ సామాజిక మాధ్యమాల ద్వారా చేస్తున్నటువంటి విచ్చలవిడి కామెంట్స్ కి సంబంధించినటువంటి వ్యవహారాలు, వీటిల్లో పోలీసు యంత్రాంగం తీసుకున్నటువంటి చర్యలు, సాధించినటువంటి విజయాలు, ఉన్నటువంటి హర్డిల్స్, వీటన్నిటికి సంబంధించినటువంటి ఒక సమగ్ర నివేదికను పవన్ కళ్యాణ్ గారికి ఇవ్వటం, ఆయనకు ఉన్నటువంటి డౌట్స్ కానివ్వండి ఆయనకి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది అనేది పత్రికల్లో వచ్చినటువంటి ఒక పరిస్థితి. బహుశా ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడిన కొత్త కొత్త రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఒక ఉప ముఖ్యమంత్రిని ఈగల్ చీఫ్ కలవడం అనేది ప్రప్రథం. అవును. గతంలో కూడా మనం నిమ్మకాయల చినరాజప్ప గారిని చూసాము ప్రప్రథమంగా ఉప ముఖ్యమంత్రిగా. ఆ తర్వాత అనేక మంది ఉప ముఖ్యమంత్రులు, 5గురు ఉప ముఖ్యమంత్రులను చూసాము. తర్వాత ఈ ప్రభుత్వంలో ఒక ఉప ముఖ్యమంత్రి గారు ఉన్నారు. వీళ్ళ ఎవరిని కూడా కలవనటువంటి ఒక పరిస్థితులు ఈ పవన్ కళ్యాణ్ గారిని కలవడం అనేది కొంత ప్రాధాన్యత సంతరించుకోదు. అలానే కలవడం ఏమి తప్పు కాదు. ఉప ముఖ్యమంత్రి అంటే ముఖ్యమంత్రి తర్వాత ముఖ్యమంత్రి లాంటి వాళ్ళు కాబట్టి ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఏ అధికారినైనా, ఏ వ్యవస్థనైనా కానీ ఆయన కలిసేటువంటి అధికారం ఆయనకు ఉంది కాబట్టి కలవడం గురించి తప్పు పట్టట్లేదు. కలిసిన తరువాత యూట్యూబర్ అరెస్ట్కి సంబంధించినటువంటి కొన్ని చేంజెస్ ఏవైతే జరిగినాయో వీటికి సంబంధించి కొంత కాంట్రవర్సీ లేచినటువంటి పరిస్థితి. దాని మీద ప్రభుత్వం
తీసుకున్నటువంటి చర్యలు కానివ్వండి, అతని మీద పెట్టినటువంటి అన్లాఫుల్ యాక్టివిటీస్ ప్రివెన్షన్ యాక్ట్కి సంబంధించి ఇవి బేసిక్ ఏంటంటే టెర్రరిస్టులకు సంబంధించినటువంటి ఆ, చట్టాలు. ఉమ్. ఇంత బలమైనటువంటి చట్టాన్ని ఈ పిచ్చుకు మీద బ్రహ్మాస్త్రం లాగా రావణ మీద వాడారా అనేది ఆ, ఇక్కడ అందరూ కూడా చర్చించుకునేటువంటి ఒక విషయం. అంటే అక్కడ ఈగల్ మరో టీమ్ విషయం హెడ్ పవన్ కళ్యాణ్ కలిసిన తర్వాత ఈ పరిణామం చోటు చేసుకోవడం అంటే ఏమై ఉంటుందని. 3వ తారీఖు సబ్జెక్టు కరెక్షన్ 3వ తారీఖు కలిసినట్టున్నారు. ఆ తర్వాత గన్నవరంలో కేసు పెట్టారు. ఆ ఆ కేసు నిమిత్తం ఈ యూఏపీఏ చట్టాన్ని అంటే ఏం లేదండి, నాలుగు నాలుగు చోట్ల బెయిల్ వచ్చింది, అతను మాట్లాడి పవన్ కళ్యాణ్ గారిని వ్యక్తిగతంగా దూషించాడు అనేటువంటి ఒక మీటింగ్లో అతను వ్యక్తిగతంగా దూషించాడు అనేటువంటిది ఒక సమస్య. ఈ సమస్యను బేస్ చేసుకుని 102 ఎఫ్ఐఆర్లు కట్టబడినాయి. అంటే ఆల్మోస్ట్ ప్రతి 10 పోలీస్ స్టేషన్లో ఒక పోలీస్ స్టేషన్లో కేసు కట్టారు ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో. 102 కంప్లైంట్లు ఎఫ్ఐఆర్లు కట్టడం అంటే మామూలు విషయం కాదు. ఇటువంటి క్రమంలో 4 కేసుల్లో వరుసగా 4 రోజుల్లో బెయిల్ వస్తే ప్రభుత్వం యొక్క తీసుకునేటువంటి చర్యల్ని ప్రజలు ఏ విధంగా చూస్తారు అనే దాని మీద అందరికి కూడా, మీకు నాకు కూడా తెలుసు. ఒక కేసు కట్టి ప్రభుత్వం ఒక కేసు కట్టిందంటే, బెయిల్ వచ్చింది అంటే ముందుగా ప్రజలు ఏమనుకుంటారంటే అతనికి క్లీన్ చిట్ ఇచ్చేసేటువంటి ఒక పరిస్థితి. ప్రభుత్వం ఓడిపోయింది, రావణ్ గెలిచాడు అనేటువంటి ఒక ఆ, పరిస్థితిలో ప్రజలు ఉంటారు. కాబట్టి ఖచ్చితంగా 5వ అరెస్టు అతను రిమాండ్కి వెళ్లే విధంగా యూఏపీఏ చట్టాన్ని అమలు పరిచారు. అంటే ఇక్కడ ఇంకొకటి సార్, వాస్తవానికి లా అండ్ ఆర్డర్ వచ్చి ముఖ్యమంత్రి చేతిలో ఉంది. హోంమంత్రి వచ్చి అనిత. సో ఆ ఈగల్ టీమ్ హెడ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు సమీక్షిస్తే, చర్చిస్తే ఈ ఇద్దరిలో ఎవరో ఒకరితో చర్చించాలి. ఇక్కడ వాట్ వే పవన్ కళ్యాణ్ ఈజ్ కన్సర్న్ అంటే ఏం చెప్తారు? అలా ఏం లేదండి. ఇప్పుడు బేసిక్గా పవన్ కళ్యాణ్ గారికి అన్ని రకాల అర్హతలు ఉన్నాయి. ఏ రాష్ట్రంలో ఏ మంత్రి పదవికి సంబంధించినటువంటి వ్యవహారాల్లోనైనా సరే ఆయన ఉప ముఖ్యమంత్రి అనేటువంటి పదవిని అడ్డం పెట్టుకునో, లేకపోతే ఆ పదవి వల్ల వచ్చినటువంటి అడ్వాంటేజ్తో ఖచ్చితంగా ఈ రాష్ట్రానికి సంబంధించినటువంటి ఏ అధికారినైనా కలిసేటువంటి ఒక పరిస్థితి ఉంది. నిజం చెప్పాలంటే ఒక మంత్రి పదవిని అడ్డు పెట్టుకుని సామాన్యమైనటువంటి మంత్రులుగా ఉన్నటువంటి కొంతమంది ఈరోజు అన్ని మంత్రిత్వ శాఖలలో వేలు పెట్టి ఒక షాడో మంత్రుల్లాగా వ్యవహరిస్తున్నటువంటి తీరు మనం చూస్తున్నాం. అయితే దానికి భిన్నంగా ఉప ముఖ్యమంత్రి పదవిలో ఉన్నటువంటి వ్యక్తి ఏ అధికారినైనా, ఏ మంత్రిత్వ శాఖలో ఉన్నటువంటి అధికారినైనా కలవచ్చు. మీరు గమనిస్తే అధికారిని కలవచ్చు, కానీ ఆ సమీక్ష అనేది రాంగ్ సమీక్షలు సిగ్నల్ కూడా వెళ్తుంది కదా. చేయొచ్చు. ఉప రాంగ్ ముఖ్యమంత్రి గారి సిగ్నల్ సమీక్షలు కూడా వెళ్తుంది. చేయొచ్చు. సమీక్షలు కూడా చేయొచ్చు అండి. అదేమి అడ్డంకి కాదు. ముఖ్యమంత్రి తర్వాత ముఖ్యమంత్రి అన్నప్పుడు ఖచ్చితంగా ఆ అధికారం ఆయనకు ఉంటుంది. కాకపోతే ఏదైనా ఒక ఆదేశాలు ఇస్తే దానికి రాష్ట్ర ప్రభుత్వ అనుమతి కంపల్సరీ. అంటే అవును, అదే. రాజ్యాంగబద్ధమైనటువంటి పదవి కాదు కాబట్టి ఖచ్చితంగా రాజ్యాంగబద్ధమైనటువంటి పదవిలో ఉన్నటువంటి హోమ్ మినిస్టర్ ఆర్ శాంతి భద్రతలను చూసుకునేటువంటి ముఖ్యమంత్రి, వీళ్ళిద్దరి యొక్క అనుమతి ఖచ్చితంగా ఉండాలి. అదే అంటున్నాను. ఇప్పుడు ఈ యూఏపీఏ చట్టం ఏదైతే సెక్షన్ 13 ఇతని మీద పెట్టబడిందో దీనికి కూడా ఐదర్ స్టేట్ గవర్నమెంట్ అప్రూవల్ ఆర్ సెంట్రల్ గవర్నమెంట్ అప్రూవల్ ఖచ్చితంగా ఉండాలి. అవును. కాబట్టి ఇది ప్రధానమైనటువంటి నేత రాష్ట్రానికి ముఖ్యమంత్రి కనుసన్నల్లోనే జరిగిందని చెప్పేసి మనం అనుకోవాలి. ఆయన ఆయన అనుమతి కూడా ఉంది ఈ ఈ సెక్షన్ ఇంప్లిమెంట్ చేయటము, లేకపోతే ఈ కేసుని ఇంప్లిమెంట్ చేయటము ఆయన ఆయన చొరవ కూడా ఉంది దీనిలో అని చెప్పేసి మనం అనుకోవాలి.